ర్యాంకింగ్ వీడియోలో భాగంగా ఈ వీడియోలో అయితే IPL 2025 కోసం అయితే బెస్ట్ వికెట్ కీపర్ ఏ టీం దగ్గర ఉన్నాడు మనమైతే ర్యాంక్ చేస్తూ వెళ్దాం. నెంబర్ 10 ముంబై ఇండియన్స్. IPL 2025 కోసం అయితే ముంబై ఇండియన్స్ టీం దగ్గర అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వికెట్ కీపర్ అయితే కనబడట్లేదు. మెయిన్లీ వీళ్ళ దగ్గర ఉన్న వికెట్ కీపర్స్ అయితే IPL లో ఫస్ట్ టైం అయితే ఆడబోతున్నారు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే వీళ్ళ దగ్గర కిసాన్ లాంటి వికెట్ కీపర్ అయితే ఉన్నాడు. కానీ ఈరైతే మాత్రం కొత్త కీపర్స్ అయితే వెళ్ళబోతున్నారు. వీళ్ళకి ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ అయితే రియాన్ రికటన్ లాంటి వికెట్ కీపర్ అయితే ఉన్నాడు. తనైతే మాత్రం IPL లో ఇదే ఫస్ట్ టైం ఆడడం. ఇప్పటి వరకు తనైతే మాత్రం IPL లో ఆడింది లేదు. ఇక ముంబై ఇండియన్స్ టీమ్ కి తన పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో అనేది చూడాల్సి ఉంటుంది. ఇక తనకు బ్యాకప్ కి అయితే రాబిన్ మిచ్ లాంటి యంగ్ ఇండియన్ వికెట్ కీపర్ అయితే ముంబై ఇండియన్స్ టీమ్ లో అయితే ఉన్నాడు. తనైతే మాత్రం పవర్ హిట్టర్ అనే పేరు అయితే ఉంది. ఇక తనకైతే మాత్రం IPL 2025 అయితే మాత్రం ఫస్ట్ 3 or 4 మ్యాచెస్ కి అయితే తనకైతే ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ దొరకకపోవచ్చు. నెంబర్ 9 పంజాబ్ కింగ్స్. IPL 2025 కోసం అయితే వీళ్ళకి ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా జాస్ ఇంగ్లీష్ అయితే ఉండబోతున్నాడు. జాస్ ఇంగ్లీష్ చూసుకుంటే ఆస్ట్రేలియా టీమ్ కి T20 ఫార్మాట్ లో రెగ్యులర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఇక తనకు బ్యాకప్ కి అయితే స్కాల్ అయితే ప్రేమ్ సిమ్రాన్ సింగ్ లాంటి ఇండియన్ వికెట్ కీపర్ అయితే కనబడుతున్నాడు. వీళ్ళిద్దరైతే మాత్రం పంజాబ్ టీమ్ కి ప్లేయింగ్ లెవెల్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ కి అయితే మాత్రం జాస్ ఇంగ్లీషే ఆడుతాడు. నెంబర్ 8 కోల్కతా నైట్ రైడర్స్. IPL 2025 కోసం అయితే వీళ్ళ దగ్గర అయితే మాత్రం మోస్ట్ ఎక్స్పీరియన్స్ వికెట్ కీపర్ అయితే కనబడుతున్నాడు. వీళ్ళకి ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ కి అయితే కుంటన్ టికా అయితే ఉండబోతున్నాడు. కుంటన్ టికాకి IPL హిస్టరీలో తనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్ ఇన్ IPL. ఇక తనకు బ్యాకప్ కి అయితే రేమానుల్లా గుర్బాజ్ లాంటి వికెట్ కీపర్ అయితే వాళ్ళ స్కాల్ అయితే ఉన్నాడు. తనైతే మాత్రం ఈజీగా రీప్లేస్మెంట్ చేసే సత్తా అయితే తన దగ్గర ఉంది. నెంబర్ 7 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. IPL 2025 కోసం అయితే వీళ్ళకైతే ఒక కొత్త వికెట్ కీపర్ అయితే ఉండబోతున్నాడు. ఇంగ్లాండ్ కి చెందిన ఫిల్ సాల్ట్ అయితే వీళ్ళకి ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్ కి అయితే ఉండబోతున్నాడు. మెయిన్లీ ఫిల్ సాల్ట్ అయితే లాస్ట్ ఇయర్ IPL లో కోల్కతాకి ఎటువంటి విధ్వంసం సృష్టించడం మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వికెట్ కీపర్ గా ఆడుతూ తనైతే మాత్రం ఇంగ్లాండ్ టీమ్ కూడా తనే రెగ్యులర్ వికెట్ కీపర్. తనైతే మాత్రం 2025 RCB కి అయితే మెయిన్ వికెట్ కీపర్ గా అయితే ఉండబోతున్నాడు. ఇక బ్యాకప్ వికెట్ కీపర్ గా చూసినప్పటికీ వాళ్ళ దగ్గర అయితే మాత్రం జితేష్ శర్మ లాంటి స్ట్రాంగ్ ఇండియన్ యంగ్ వికెట్ కీపర్ అయితే ఉన్నాడు. జితేష్ శర్మ కూడా IPL లో ప్రూవ్డ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. నెంబర్ 6 గుజరాత్ టైటన్స్. గడిచిన 3 ఏళ్ళు అయితే గుజరాత్ టీమ్ కి అంత బెస్ట్ వికెట్ కీపర్ అయితే లేడు. అదే 2025 వచ్చినప్పటికైతే వాళ్ళ దగ్గర అయితే మాత్రం మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయితే ఉండబోతున్నాడు. ఇంగ్లాండ్ కి చెందిన జాస్ బట్లర్ అయితే గుజరాత్ టైటన్ టీమ్ తీసుకుంది ఆక్షన్ లో. తనైతే మాత్రం 2025 IPL అయితే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా అయితే గుజరాత్ టీమ్స్ కి ఆడబోతున్నాడు. తనైతే మాత్రం IPL లో ఎంత సక్సెస్ఫుల్ బ్యాట్స్మెన్ మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే తన వికెట్ కీపింగ్ స్కిల్స్ కూడా పీక్స్ అయితే ఉంటాయి. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళ దగ్గర అయితే మాత్రం ముగ్గురు వికెట్ కీపర్లు అయితే 2025 IPL అయితే కనబడుతున్నారు. కానీ ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్ కి అయితే KL రాహుల్ ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఒకవేళ KL రాహుల్ వికెట్ కీపర్ గా ఆడకుండా యాజ్ అ ప్యూర్ బ్యాట్స్మెన్ గా ఆడితే అభిషేక్ పోరాల్ వికెట్ కీపింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళ దగ్గర అయితే మరో ఆప్షన్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్ రూపంలో అయితే కనబడుతుంది. ట్రస్టియల్ సబ్స్ కూడా ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. వీళ్ళ దగ్గర అయితే మాత్రం ముగ్గురు క్వాలిటీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్ అయితే కనబడుతున్నారు. నెంబర్ 4 లక్నో సూపర్ జైంట్స్. IPL 2025 కోసం అయితే లక్నో దగ్గర అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్ అయితే కనబడుతున్నారు. మెయిన్లీ టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాడని చెప్పాలి. రిషబ్ పంట్ అయితే మాత్రం ఈ ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్ గా అయితే 2025 IPL అయితే ఆడబోతున్నాడు. తన గురించి మనం ప్రత్యేకంగా అయితే చెప్పక్కర్లేదు. ఇక తనకు బ్యాకప్ గా అయితే నికోలస్ పూరన్ లాంటి వికెట్ కీపర్ అయితే ఉన్నాడు. కానీ తనైతే మాత్రం 2025 IPL లో యాజ్ ఎ ప్యూర్ బ్యాట్స్మెన్ గా అయితే మాత్రమే ఆడే అవకాశం ఉంది. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ అనగానే మనం ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ అవసరం లేదు. వీళ్ళ దగ్గర అయితే మాత్రం సీజన్ 1 నుండి సీజన్ 18 వరకు ఒకే ఒక వికెట్ కీపర్ MS ధోని. దాని గురించి అయితే మాత్రం మనం ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ అయితే అవసరం లేదు. వన్ ఆఫ్ ద IPL హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. తను 44 years వచ్చినప్పుడు కూడా తన వికెట్ కీపింగ్ స్కిల్స్ అయితే మాత్రం ఏమాత్రం కూడా తగ్గలేదు. మోస్ట్ సక్సెస్ఫుల్ వికెట్ కీపర్ అయితే వీళ్ళ దగ్గర అయితే కనబడుతుందనే చెప్పాలి. ఇక తనకు బ్యాకప్ గా చూసుకున్న డెవాన్ కాన్వే లాంటి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయితే వాళ్ళ దగ్గర అయితే ఉన్నాడు. నెంబర్ 2 రాజస్థాన్ రాయల్స్. గత కొంతకాలంగా వీరికైతే మాత్రం సంజు శాంసన్ వికెట్ కీపర్ కి అయితే ఆడుతూ వస్తున్నాడు. ఈ ఇయర్ కూడా తనైతే మాత్రం వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కి అయితే ఆడబోతున్నాడు. వీళ్ళ దగ్గర కూడా స్ట్రాంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయితే ఉన్నాడనే చెప్పాలి. మెయిన్లీ సంజు శాంసన్ IPL మాత్రమే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కాదు, T20 ఫార్మాట్ లో టీమిండియా కూడా ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. చాలా డేంజరస్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయితే మాత్రం రాజస్థాన్ టీం దగ్గర అయితే ఉన్నాడని చెప్పాలి. ఇక తనకు బ్యాకప్ గా జితేష్ శర్మ లాంటి వికెట్ కీపర్ అయితే IPL 2025 బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయితే SRH దగ్గర ఉన్నారని చెప్పాలి. వీళ్ళకైతే మాత్రం ఆండ్రిక్ క్లాసెన్ అయితే ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్ గా ఉండబోతున్నాడు. ఆండ్రిక్ క్లాసెన్ ఎంత డేంజరస్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెయిన్లీ తనైతే మాత్రం ఈ 10 మంది వికెట్ కీపర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. తనైతే మాత్రం
మాత్రం ఫామ్ ఫిక్స్ అయితే కనబడుతుంది. లాస్ట్ ఇయర్, అంతకు ముందు ఇయర్, ఈ 2 ఇయర్ లో చూసాం తనైతే మాత్రం ఎంత డేంజరస్ గా తన బ్యాటింగ్ అయితే ఉందనేది. 180 స్ట్రైక్ రేట్ తో అయితే తనైతే బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఇక వీళ్ళ దగ్గర అయితే బ్యాకప్ వికెట్ కీపర్ కూడాను ఇషాన్ కిసాన్ లాంటి పాకెట్ డైనమెంట్ వికెట్ కీపర్ అయితే ఉన్నాడు. ఒకవేళ క్లాసన్ కి ఏదైనా ఇంజరీ అయ్యి వికెట్ కీపింగ్ చేయలేకపోతే ఈజీగా తనైతే మాత్రం రీప్లేస్మెంట్ చేసే సత్తా అయితే తన దగ్గర ఉంది. ఇక IPL 2025 కోసం బెస్ట్ వికెట్ కీపర్ ఏ టీం దగ్గర ఉన్నారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్